మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నా పేరు నాగదుర్గ. మేము గత 5, 10, 15 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ విధానంలో టీచర్స్ గా లెక్చరర్స్ గా వర్క్ చేస్తున్నాము. మేము గత 33 రోజుల నుంచి శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అంటే దేశంలో ఎక్కడ లేనటువంటి అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఓన్లీ మా ట్రైబల్ వెరిఫైల్ లో మాత్రమే అవుట్ సోర్సింగ్ విధానం అనేది ఉంది. సో అలాంటి అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్స్ గా సిఆర్టీ గా మార్చాలనేసి మా ప్రధానమైన డిమాండ్ అండి. సెకండ్ ఏంటి అంటే మనకు 2022 పిఎస్సి ప్రకారం మాకు జీతాలు చెల్లించాలి. గత మేము 8 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నామంటే కనీసం ఒక్క రూపాయి కూడా మాకు ఇంతవరకు వేతనం పెంచలేదండి. మాకు లీస్ట్ వచ్చేసి పీఈటీస్ కి 9,500 జీతంతో మేము పనిచేస్తున్నాము. టీజీటీ వచ్చి 12,000, పీజీటీ వచ్చి 14,000, జేఎస్ కు 16,000తో మేము చేస్తున్నామండి. ఇప్పుడు ఉన్న నిత్యావసర సరుకులు కూడా అసలు మేము కొనుక్కోలేని పరిస్థితి మాది. గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము ఇంతకు ముందు పార్ట్ టైం గా వర్క్ చేసాము. చంద్రబాబు ప్రభుత్వంలోనే మాకు గత 8 సంవత్సరాలు 2017లో మమ్మల్ని అవుట్ సోర్సింగ్ విధానంలోకి మార్చేసి ఇప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా మాకు వేతనం పెంచలేదండి. అందుకని మాకేంటంటే 2022 పిఎస్సి ప్రకారం మాకు జీతాలు చెల్లించి మమ్మల్ని కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ గా మార్పు చేయాలని ప్రార్థిస్తున్నామండి. మా పని వేళలు కూడా మేము ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10, 10:30 వరకు కూడా మేము క్లాసెస్ చెప్తున్నామండి. స్టడీ అవర్స్, హాలిడే డ్యూటీస్ కూడా సండే అయినా ఏ ఫెస్టివల్ అయినా కానీ మాకు హాలిడే లేకుండా మా ఫ్యామిలీస్ ని మేము వదిలిపెట్టేసి మేము గిరిజన విద్యార్థుల కోసం మేము కృషి చేస్తున్నామండి. పండుగలు ఏం లేకుండా మేము హాలిడేస్ లో కూడా మేము వర్క్ చేస్తున్నాము. ఆ బాధలను ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్స్ గా మార్చి మాకు 2022 ప్రకారం జీతాలు చెల్లించాలని ప్రార్థిస్తున్నామండి. నా పేరు రాజేశ్వరి అండి. మేము గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్నాం. మేము గత 10, 15, 5 సంవత్సరాల నుంచి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోనే పనిచేస్తున్నాం. మేము 8 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ విద్యా విధానంలోనే పనిచేస్తున్నాం. అలాంటి విద్యా విధానంలో దేశంలో ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఏ వ్యవస్థలో కూడా లేరు. అలాంటి విద్యా వ్యవస్థలో మా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మాత్రమే 1659 ఉపాధ్యాయుల్ని అవుట్ సోర్సింగ్ వ్యవస్థలోకి మార్పు చేశారు. అవుట్ సోర్సింగ్ అంటే అది 4th క్యాడర్ వరకే ఉంటది. అలాంటి ఉపాధ్యాయుల్ని మమ్మల్ని అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో చేర్చడం వల్ల మాకు 8 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా రూపాయి జీతం కూడా పెరగలేదు. ఆ జీతాలు పెరగకపోవడం వల్ల మాకు కుటుంబ పోషణ కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి మేము గవర్నమెంట్ కి మా యొక్క గురుకులానికి తెలియపరిచేది ఏంటంటే మేము అవుట్ సోర్సింగ్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చాలి. అదేవిధంగా రెండో డిమాండ్ అయినటువంటి 2022 పిఆర్సి ప్రకారం మాకు జీతాలు చెల్లించాలి. మేము 33 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె కాలంలో ఇంతవరకు ఏ ఒక్క అధికారి కానీ మాకు స్పందన అనేది కనిపించలేదు. చిన్న అధికారి నుంచి పెద్ద అధికారి వరకు కూడా మా యొక్క సమస్యను తెలియపరుస్తూనే ఉన్నాం. కానీ ఎటువంటి అధికారి కానీ మాకు ఎటువంటి స్పందన లేక మాకు ఎటువంటి బలాన్ని, ధైర్యాన్ని కూడా చేకూర్చలేదు. మీకు అవుట్ సోర్సింగ్ నుంచి తీసేస్తాము, లేకపోతే అవుట్ సోర్సింగ్ లో నుంచి పార్ట్ టైం గా మారుస్తామనేసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సెక్రటరీ అయినటువంటి మా యొక్క సదా భార్గవి గారు చెప్పారు. కానీ మేము వచ్చింది పార్ట్ టైం నుంచి అవుట్ సోర్సింగ్. అలాంటిది మేము పై స్థాయిలో పెట్టేసి మమ్మల్ని మళ్ళీ కింది స్థాయిలోకి చేర్చడం అంటే మమ్మల్ని ఇంకా తీసిపడేటివి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము 15 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మమ్మల్ని కాంట్రాక్ట్ గా గుర్తించాలి, మాకు కూడా న్యాయం చెయ్యాలి అనేసి మేము సవినీయంగా ప్రభుత్వానికి, అధికారులకి తెలియపరుస్తున్నాం. కాబట్టి మా యొక్క 2 డిమాండ్లు అయినటువంటి అవుట్ సోర్సింగ్ లోంచి కాంట్రాక్ట్ లోకి మార్చాలి, 2022 పిఆర్సి ప్రకారం మాకు జీతాలు చెల్లించాలనేసి కోరుకుంటున్నాం. నమస్తే అండి. నా పేరు రవ్వ శాంతమ్మ. మాది త్యాగ గ్రామం, చింతూరు మండలం నుండి మాట్లాడుతున్నాము. మా పాపకి మేము ఏపీఆర్లో ఎగ్జామ్ రాపిస్తే సీట్ వచ్చింది. పాపని 5th క్లాస్ జాయిన్ చేసాము. జాయిన్ చేసి ఇప్పటికి 2 months క్లాసులు జరగట్లేదంటే మాకు చాలా భయం వేసింది. నేను ఆక్యుపంచర్ డాక్టర్ని. అది స్టడీ వచ్చేసి చాలా ఇంగ్లీషు, ఉర్దూలో చైనీస్ ట్రీట్మెంట్ ఉంటది. అలాంటి విషయంలో ఈ అమ్మాయి ఇక్కడ 2 months నుండి స్టడీ ఏం జరగకపోతే మరి ఆమె ఎలా చదువుకుంటది? మేమే చిన్నతనంలో వ్యవసాయం చేసి అరక దున్ని మేము
ఇబ్బంది పడి చదివాము. మా పిల్లల్ని మేము మంచిగా చదివించుకోవాలనేసి మా కోరిక. ఈ రోజు మా సారు మేము వచ్చి మన పాపని తీసుకెళ్లి వేరే దగ్గర జాయిన్ చేద్దాము అనేసి మేము ఇక్కడ రావడం జరిగింది. ఏపీఆర్ లో స్టడీ బాగుంటది అనేసి జాయిన్ చేసాము. ఈ 2 months వచ్చేసి టీచర్స్ ని కాంట్రాక్ట్ బేసిక్ నుండి వాళ్ళకి శాలరీ విషయంలో గాని వాళ్ళకి సదుపాయాలు లేకుండా వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా పిల్లలకి స్టడీ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మంచిగా వాళ్ళ విధుల నుండి నియమించి మా పిల్లలకి మంచిగా స్టడీ ఉండాలి, వాళ్ళకి రెగ్యులర్ గా వాళ్ళకి స్టడీ జరిగేటట్టు చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మా పిల్లల్ని తీసుకెళ్లి వేరే హాస్టల్లో జాయిన్ చేసుకోవాలనేసి మేము ఈ రోజు నిర్ణయించి రావడం జరిగింది.